నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి సంప్రదింపులు కూడా కొనసాగిస్తూ ఉంటారు. మీరు చేపట్టినటువంటి పనులు వేగవంతం అవుతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయాలి. వృషభ రాశి వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. కీలకమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మిథున రాశి వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం తీవ్రంగా కష్టపడుతుంటారు. వాహన సౌఖ్యాలు కూడా కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మీకున్నటువంటి అధికారికపరమైనటువంటి సమాచారాలు ఏవైతే అందిపుచ్చుకోవటంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపించకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. అలాగే కీలకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి. షేర్లు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయాలి. సింహరాశి వారు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఆత్మస్థైర్యం కోల్పోకుండా వ్యవహరించాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి పనులు కొంత సాధారణంగా జరుగుతూ ఉంటాయి. వ్యక్తమైనటువంటి మీ యొక్క ఆలోచనలు ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు సంతోషకరమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలను ఉపయోగించుకుంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు నమ్మకంతో వ్యవహరిస్తూ అన్ని రకాల అవకాశాలతో కూడిన పనులు చేపడుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమవుతుంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు అనుభవజ్ఞుల యొక్క సలహాలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీకు రావలసినటువంటి బాకీలు వసూలు అవుతుంటాయి. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వీరాంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి కవచమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు ఆలోచనలు చేసినటువంటి విధంగానే ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు. అవిశ్రాంతంగా కష్టపడుతుంటారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అన్నదమ్ములతో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామి వారి అపరాజిత స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో
అవగాహనను పెంపొందించుకోవాలి. విద్యా సంబంధమైనటువంటి చర్చలు ఉంటాయి. వేరు వేరు రూపాలలో వ్యాపార కార్యక్రమాల్లో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి చరణ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు వ్యక్తిగత కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కొంత అసూయను కలగచేస్తూ ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అప్పులను తీర్చివేయగలుగుతారు. నిర్లక్ష్యంతో పనులు చేపట్టకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వారు కృషికి తగినటువంటి విధంగానే ప్రయోజనాలు పొందుతుంటారు. అనుకున్న పనులు పూర్తి చేసేందుకు పట్టుదలతో వ్యవహరించాలి. ఖర్చులు కూడా విపరీతమవుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం చాముండేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ చాముండి స్తోత్రమును పారాయణం చేయండి.